ఇల్వకల సామాన్ ఏదన్నా పోయిందంటే లేకుంటే ఎవరన్నా ఎత్తుకుపోయారంటే దాన్ని ఎంకులాడి తెచ్చిచ్చే బాధ్యత పోలీసు వాళ్ళదే. ఒకవేళ దొంగతనం జరిగితే ఆ దొంగలను దొరకబట్టి 4 మండ చంపే పని కూడా పోలీసు వాళ్ళదే. ఇక అందుకే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఒక అన్న నా సొమ్ము పోయింది జర ఎంకులాడి పెట్టుర్రి సార్ అని పోలీసు వాళ్ళకు ఏసోటి పని పెట్టిండో చూడుర్రి. పోలీసు వాళ్ళు టౌన్ మొత్తం జల్లడబడుతుర్రు. బుడ్డ బుడ్డ కెమెరాలు ఎన్నున్నాయో అన్ని కెమెరాల ఫుటేజీని 1కి 2 మాటల చెక్కింగ్లు చేస్తుర్రు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కళ్ళను స్టేషన్ కు పిలిపించి మీరైనా రగ్గ పనిచేసిందని అడుగుతుర్రు. మరి పోలీసోళ్ళు గింత సీరియస్ గా నజర్ పెట్టి ఎంకలాడుతున్నది ఏ బంగారం ఎత్తుకపోయిన దొంగల కోసమో అని అనుకునేరు. బంగారం అసంటి గాడిదలను ఎత్తుకపోయిన దొంగల కోసం. ఆవు ఇంటానికి జర్రంత ఇచ్చంత్రంగా ఉన్నా గిది నిజమే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బురాన్పూర్ అనే జిల్లాల ప్రజాపతి అనే టాయన స్టేషన్ కొచ్చి సార్ నా బంగారం అసంటి 16 గాడిదలను ఎవడో గాడిదగాడు ఎత్తుకపోయిండు, జర మీరే కేసు పెట్టి నా సక్కదనాల గాడిదలను తెచ్చియాలి అని అంటే, ఓ పోవయ్యా మనుషుల కిడ్నాప్ కేసులే మా కరిగోస్ అవుతుంటే తొక్కలో నీ గాడిదలకే మాత్రం వచ్చిందన్నట్లు పోలీసులు ముఖం పెట్టిర్రట. అంతేకాదు ఎట్లో కట్ల ఫేమస్ కావాలని మీరు గాడిదలు పోయినట్లు కేసు పెట్టి వార్తలకు ఎక్కాలని చూస్తుర్రు అని అన్నారట. అదిన్న గాడిదల ఓనరు, ఏంది సార్ గంత మాట అంటావు, అవి ఒట్టొట్టి గాడిదలు కాదు, ఒక్కో గాడిదే ఉష్కే మట్టి మోసుకపోంగా నాకు ఒక్కదాని మీద రోజుకు 20,000 రూపాయల ఆమ్దాని వస్తది. అసొంటిది 16 గాడిదలంటే ఎంతనో చూసుకోర్రి, మీరు కేసు కట్టి దోలాడతారా లేకుంటే కోర్టుకు పోవాలా అని గట్టిగానే అనేటోరకు ఇక తప్పదన్నట్లు కేసు కట్టిర్రట. అట్లా చుట్టుపట్టున్న 250 కెమెరాల రికార్డ్ అయిన ఫుటేజ్ ని తెప్పించుకొని నిమ్మలంగా చూపించుకుంటా ఇగో గీ గాడిదైనా గా గాడిదైనా అని వీడియోల పడ్డ అన్ని గాడిదలను చూడుర్రి అని అనుకుంటా గాడిదల మిస్సింగ్ కేసును తష్ప చేస్తానికి పోలీసులు నానా తిప్పల పడుతుర్రట. మీ గాడిదలకు గుర్తు పట్టేటందుకు మీరు ఏం గుర్తులు పెట్టిర్రో చెప్పుర్రి అని గాడిదల ఫోటోలు చూపించి కేసు ముంగట్కి తీసుకుపోతుర్రట. చూడుర్రి పోలీసు వాళ్ళకి ఎసొంటి పని పెట్టిండో గీ ఈగ్రవంతుడు అని అనుకుంటురు గీ ముచ్చట చూసిన పబ్లిక్.